ఇది నేషనల్ హైవే అండి, 4-వే. ఇది 4-వేకి ఇది సైడ్లో పార్కింగ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 4-వే వేసినప్పుడు ప్రతి చోట పార్కింగ్ ఇస్తుంది కదా. అంటే సైడ్లో ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్డు మీద ఆపకుండా ఇట్లా రోడ్డుకి ఎంత దూరంగా ఉందో చూడండి. ఇంత దూరం ఉంది కదా, ఇది పార్కింగ్. ఈ పార్కింగ్లో ఆపితే 1000 రూపాయలు ఫైన్ అని చెప్పి పోలీసు వాళ్ళు బోర్డులు పెట్టారు. చూశారు కదా, బోర్డు చూపించాను ముందు. అంటే ఇది ఎందుకో ఇట్లా హైదరాబాద్ దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్ పార్కింగ్ ఇది దీని తర్వాత పార్కింగ్ లేవు. ఇక్కడ పార్కింగ్కి ఎందుకు పెట్టాల్సి వచ్చిందో దానికి కారణం లేదు. ఆపితే మాత్రం అంటే ఈ స్టాప్ చూడండి, ఇది బొర్రలగూడెం స్టాప్. ఇది ఈ స్టాప్ దగ్గర పార్కింగ్లో వెహికల్ ఆపితే దీనికి చూశారు కదా పార్కింగ్ ఎంత ఫ్రీగా ఉందో. ఇక్కడ 1000 రూపాయలు పెనాల్టీ అంటండి. అంటే మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈ పార్కింగ్ ఎందుకు ఇచ్చినట్టు ఈ నేషనల్ హైవేకి? మళ్ళీ లోకల్ పోలీసులు దీన్ని 1000 రూపాయల పెనాల్టీని ఎందుకు పెట్టినట్టు అర్థం కాని రూల్స్ ఇవి. హైదరాబాద్ దగ్గరలో ఇది బొర్రలగూడెం చూశారు కదా, పార్కింగ్ చేస్తే ఈ పార్కింగ్లో 1000 రూపాయల పెనాల్టీ అంటండి. నేను ప్రశ్నించాను ఇప్పటిదాకా, వీడియో తీయొద్దన్నాడు పోలీసోడు. నేను ప్రశ్నించేటప్పటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీస్తున్నాను. ఓకేనండి, గమనించుకొని ఎవరైనా వస్తే ఈ పార్కింగ్లో బుక్ అవ్వకుండా ఈ బొర్రలగూడెం పార్కింగ్లో 1000 రూపాయల పెనాల్టీ అంటండి. ఓకేనండి, గమనించండి అందరూ. ఇది డ్రైవర్లని అమాయకత్వాన్ని మనం ఈ పోలీసులు వాడుకుని ఈ విధంగా బెదిరించి చేయటమే అంటారు దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పార్కింగ్ని అంటే 4-వేలో పార్కింగ్ ఇస్తారు సైడ్లో మార్జిన్లో. ఈ పార్కింగ్లో పోలీసు వాళ్ళు బోర్డు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇది సెంట్రల్ గవర్నమెంట్ టీమే పెట్టాలి. ఇది ఈ సిఆర్పిఎఫ్ ఆర్మీనో వాళ్ళకి ఏమైనా అవసరమైతే ఈ పార్కింగ్ తీసుకోవచ్చు. అంతేగాని పోలీసులు దీంట్లో బోర్డు పెట్టేసి దౌర్జన్యంగా 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. గమనించుకొని హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఇలా బలవకుండా జాగ్రత్తగా ఈ 1000 రూపాయల పెనాల్టీ పడకుండా కాపాడుకోండి. దీని పేరు బొర్రలగూడెం బస్ స్టాప్. ఇది పార్కింగ్. ఓకేనండి. ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్.